అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక మోటార్ కారులో శవం. 3వ భాగం. ఆ స్త్రీ ఆగి యుగంధర్ని తేరిపారా చూసింది. నెమ్మదిగా యుగంధర్ దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు జ్ఞాపకం అన్నది. యుగంధర్ మర్యాదకి లేచి నిలబడ్డాడు. నేను మిమ్మల్ని చూసినట్లు జ్ఞాపకం లేదు, నా పేరు యుగంధర్ అన్నాడు. ఆమె ఒకసారి ఊపిరి బిగబట్టింది. కళ్ళు పెద్దవి చేసి, అలా చెప్పండి, మీ ఫోటో పత్రికల్లో చూశాను అన్నది. ఆమె పొడుగ్గా సన్నగా ఉంది. సిరి సంపదల వల్ల వచ్చే ఒక రకమైన టీవీ ఆత్మవిశ్వాసము ఆమెలో స్పష్టంగా కనబడుతున్నాయి. కొంచెం పాశ్చాత్య సంస్కారం అలవడటం వల్ల, 30 ఏళ్ల వయసు రావటం వల్ల పరాయి మగవాళ్లను చూడగానే సిగ్గుపడటం అనేది ఆమెలో లేదు. సూటిగా యుగంధర్ కళ్ళలోనికి చూస్తూ, ఏదో పని మీదే వచ్చి ఉంటారు, మా వారు ఎవరిని హత్య చేయలేదు కదా అన్నది నవ్వుతూ చమత్కారానికి. అంత ఘోరమైన పని ఏం చేయలేదులేండి అన్నాడు యుగంధర్ ఆమెతో పాటు తను నవ్వుతూ. అయితే ఏదో చిన్న ఘోరమే చేశారన్నమాట అన్నదామే. ఏమో, ఇంకా నిశ్చయంగా తెలియదు, మీ వారితో మాట్లాడితే గానీ తెలియదు అన్నాడు యుగంధర్. అదేమిటో చెప్పకూడదా అడిగిందామే. మొన్న రాత్రి పార్కు దగ్గర ఒక కారు ప్రమాదం జరిగింది, ఆ విషయం దర్యాప్తు చేస్తున్నాను అన్నాడు యుగంధర్. ఆ ప్రమాదం మా వారు చేశారని మీ అనుమానమా అడిగిందామే. యుగంధర్ ఆమె ప్రశ్నకు జవాబు చెప్పకుండా, మీ వారు చాలా బిజీగా ఉన్నట్లున్నారే అన్నాడు. తన ప్రశ్నకు జవాబు చెప్పటం అతనికి ఇష్టం లేదని గ్రహించి, ఆ కారు ప్రమాదం మా వారు చేయలేదు అన్నదామే. మీకెట్లా తెలుసు అడిగాడు యుగంధర్. ఆమె జవాబు చెప్పలేదు, నవ్వింది. అయినా మీ దర్యాప్తు మీరు చేస్తారుగా, చెయ్యండి, నేను బజారుకు వెళ్ళాలి, వస్తాను అంటూ ఆమె వెళ్ళిపోయింది. యుగంధరు, రాజు ఆమెనే చూస్తున్నారు. ఆమెకు ఆ కారు ప్రమాదం గురించి తెలుసునని, ఏదో దాస్తుందని యుగంధర్ అనుకున్నాడు. ఆమె తన భర్తను గురించి మాట్లాడిన 2 మాటలను బట్టి, ఆమె వైఖరిని బట్టి ఆమెకు భర్త మీద ఆటే ఇష్టం కానీ గౌరవం కానీ లేనట్లు కనిపించింది. ఆమె ఏమిటి దాస్తోంది, ఎందుకు దాస్తోంది? యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో, మై డియర్ యుగంధర్, మీరు ఇక్కడేం చేస్తున్నారు అన్న మాటలు వినబడి యుగంధరు, రాజు ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వారికి ఎదురుగా నిలుచున్నాడు. హలో స్వరాజ్యరావు, మీరెందుకిలా వచ్చారని అడగవచ్చా అన్నాడు యుగంధర్ కరస్పర్శ చేస్తూ. స్వరాజ్యరావు కొంచెం అనుమానంగా యుగంధర్ని చూస్తూ, హత్య కేసు ఒకటి పరిశోధన చేస్తున్నాను, ఆ సందర్భంలో వచ్చాను అన్నాడు. రాజు, యుగంధరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. రాజారావు భార్య బయటకు వెళుతూ అన్న మాటలు వాళ్లకు జ్ఞాపకం వచ్చాయి. ఎంతవరకు వచ్చింది మీ పరిశోధన, హంతకుడిని పట్టుకున్నారా అడిగాడు యుగంధర్ నవ్వుతూ. హంతకుడెవడో ఇంకా తేలలేదు, దర్యాప్తు చేస్తున్నాను, లోపలికి వెళ్ళి మీ పని ముగించుకుని రండి అన్నాడు ఇన్స్పెక్టర్. రండి సార్ అని పిలిచాడు బిళ్ళబంట్రోతు. అంతలో యుగంధరు, రాజు లోపలికి వెళ్ళబోతుండగా, యుగంధర్, మీకు అభ్యంతరం లేకపోతే బయటికి రాగానే మీరేం పని మీద వచ్చింది కూడా చెప్పండి, మీరు వచ్చేదాకా నేను జీపులో కూర్చుంటాను అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ తల ఊపాడు. బంట్రోతు ఆఫీసు గది తలుపు తెరిచాడు. యుగంధరు, రాజు లోపలికి వెళ్లారు. గది చల్లగా ఉంది. అది ఎయిర్ కండిషన్ గది. నేల మీద మొత్తం తివాసి పరిచి ఉంది. గది 4 మూలల్లో 4 టీపాయిలు, వాటి మీద పూల తొట్టెలు ఉన్నాయి. తలుపుకి ఎదురుగా గోడ దగ్గరగా ఒక పెద్ద బల్ల ఉంది. బల్ల వెనకాల ఉన్న కుర్చీలో రాజారావు కూర్చుని ఉన్నాడు. అతని వయసు దాదాపు 40 ఏళ్ళు. రండి కూర్చోండి అంటూ బల్లకు ఎదురుగా ఉన్న కుర్చీలు చూపించాడు రాజారావు. అతని వేళ్లకు ఉన్న ఉంగరాలు జిగేలు మన్నాయి. చేతికి పెట్టుకున్న రిస్ట్ వాచి
బంగారం గొలుసు తళతళా మెరుస్తున్నాయి. నేను చాలా బిజీగా ఉన్నాను. చచ్చేటంత పని. మధ్యలో ఈ ఇన్స్పెక్టర్ ఒకడు ఏదో శవాన్ని గుర్తుపట్టడానికి రమ్మంటాడు అన్నాడు రాజారావు విసుగ్గా. యుగంధరు, రాజు కుర్చీలో కూర్చున్నారు. మీరు వచ్చిన పనేమిటో త్వరగా చెప్పండి, నేను బయటికి వెళ్ళాలి అన్నాడు రాజారావు మళ్ళీ. యుగంధర్ రాజారావుని పరకాయించి చూశాడు. డబ్బుతో వచ్చిన అధికారము, అహంకారము అతనిలో బాగా కనబడుతున్నాయి. లావుగా పొడుగ్గా ఉన్నాడు. కళ్లకు అద్దాలున్నాయి. పల్చని జుట్టు పైకి దువ్వుకున్నాడు. వెడల్పాటి మొహం. స్వార్థము, కాఠిన్యము మనిషిలో కరడుగట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మొన్న రాత్రి పాన్గల్ పార్కు దగ్గర ఒక కారు ప్రమాదం జరిగింది. ఓ మనిషిని పడేసి ఆగకుండా వెళ్ళిపోయింది ఆ కారు. అతను పోస్టాఫీసులో గుమస్తా. పాపం కాలు విరిగిపోయింది. ఆజన్మాంతము అతను కుంటివాడవుతాడు అన్నాడు యుగంధర్. రాజారావు యుగంధర్ని విసుగుతో చూస్తూ, కుంటివాళ్లకి, గుడ్డివాళ్లకి విరాళాలు పోగు చేసేందుకు మీకు టైం ఉందనుకోలేదు నేను. మీరు చాలా బిజీగా ఉండే డిటెక్టివ్ అనుకున్నాను అంటూ జేబులోంచి ఒక 10 రూపాయల నోటు తీసి యుగంధర్కిచ్చి, ఇది చాలా అన్నాడు. యుగంధర్ ఆ నోటు వంక చూడకుండా, విరాళాలు పోగు చేసేందుకు నాకు తీరికలేదు. పోగు చేసే వాళ్ళని ప్రోత్సహించను కూడా. కానీ న్యాయంగా ఎవరికైనా ఏదైనా రావాల్సి ఉంటే అది ఇప్పించేందుకు ఎంతైనా శ్రమ పడతాను అన్నాడు. అంటే? మొన్న రాత్రి పానగల్ పార్కు దగ్గర జరిగిన కారు ప్రమాదం మీ షెవర్లీ MDY 03497 చేసిందని నాకు తెలిసింది. ఆ కారుని అప్పుడు మీరు తోలుతున్నారో ఇంకెవరైనా తోలుతున్నారో నాకు తెలియదు. కానీ కారు మాత్రం మీదే, సందేహం లేదు. నా కారా? విచిత్రంగా ఉందే అన్నాడు రాజారావు. అవును, మీ కారే. ముందు మడ్గార్డ్ మీద సొట్ట కూడా మీరు ఇటీవల తీయించినట్లు, కొత్తగా రంగు వేయించినట్లు తెలిసింది. అందుకే వచ్చాను అన్నాడు యుగంధర్. రాజారావు యుగంధర్ని కోపంగా చూశాడు. అలాగా? అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? పోలీసులకు రిపోర్ట్ చేయలేకపోయారా అని అడిగాడు. పోలీసులు కనుక్కుని ఎట్లాగూ కేసు పెడతారు. మీరు గాయపడిన మనిషికి నష్టపరిహారం ఇస్తే ఏదో కొంచెం జుల్మానా చెల్లించటంతో పోతుంది. అందుకని ముందు మీ దగ్గరికి వచ్చాను. ఓహో అన్నాడు రాజారావు. ఆ మనిషికి కాలు ఎలాగూ పోయింది, మళ్ళీ రాదు. కనుక మీరు చేసిన ఘోరమైన అపచారానికి పరిహారంగా. యుగంధర్ వాక్యం పూర్తి చేయకముందే రాజారావు లేచి నిలుచున్నాడు. సారీ మిస్టర్ యుగంధర్, మీరు పొరపడ్డారు. ఆ యాక్సిడెంట్ నేను చేయలేదు. చేసింది నా కారు కాదు. కాలుపోయిన ఆ మనిషి మీద నాకు జాలి వేస్తోంది. ఈ 10 రూపాయలు అతనికివ్వండి అన్నాడు. యుగంధరు, రాజు కూడా లేచి నిలబడ్డారు. మీ ఉదార స్వభావానికి అతని తరపున నేను ధన్యవాదాలు చెబుతున్నాను. మీ 10 రూపాయలు మీ దగ్గరే ఉంచుకోండి అంటూ కోపంగా యుగంధర్ తలుపు దగ్గరికి వెళ్ళాడు. మిస్టర్ యుగంధర్ అని రాజారావు పిలిచాడు. యుగంధర్ వెనక్కి తిరిగి చూశాడు. ఒకవేళ నేనే ఆ ప్రమాదం చేసి ఉంటే నష్టపరిహారం ఎంత ఇస్తే సరిపోతుంది అడిగాడు రాజారావు. 10,000 రూపాయలు అన్నాడు యుగంధర్ తలుపు దగ్గర నిలబడి. రాజారావు నవ్వాడు. చాలా పెద్ద మొత్తమేనే. ఊరికనే అడిగాను. థ్యాంక్ యూ, మీరు వెళ్ళిరండి అన్నాడు. యుగంధరు, రాజు గదిలో నుంచి బయటికి వచ్చారు. అబద్ధాలు చెబుతున్నాడు, బుకాయిస్తున్నాడు అన్నాడు రాజు. యుగంధర్ ఏమీ మాట్లాడలేదు. కారు దగ్గరికి వెళ్లారు ఇద్దరు. పోలీస్ జీపులో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు కూర్చుని ఉన్నాడు. అతను జీపు దిగి యుగంధర్ దగ్గరికి వచ్చాడు. మీరు వచ్చిన పని ఏమైంది అడిగాడు. కాలేదు. ఏమిటా పని? యుగంధర్ తన వచ్చిన పని ఏమిటో వివరంగా చెప్పాడు. స్వరాజ్రావు నవ్వి, రాజారావు గట్టివాడు, అంత సులభంగా బెదిరిపోడు అన్నాడు. యుగంధరు, రాజు కారెక్కారు. రాజును చూసి, రాజారావు అతని కారు మడ్గార్డ్ని ఎక్కడ ఎప్పుడు రిపేరు చేయించినది ఆరా తీయి అన్నాడు యుగంధర్. రాజు మారువేషం వేసుకుని మళ్ళీ రాజారావు ఇంటి దగ్గరికి వెళ్ళాడు.
అతని డ్రైవర్తో స్నేహం చేసి సాయంకాలం 4 గంటలకల్లా యుగంధర్ తెలుసుకోమన్న విషయాలు తెలుసుకుని తిరిగి వచ్చాడు. సాయంకాలం పోస్టులో అప్పుడే వచ్చిన ఉత్తరాలను చూస్తున్నాడు యుగంధర్. రాజు రాగానే యుగంధర్ ఉత్తరాలు అవతల పెట్టి, ఏమిటి విశేషాలు అని అడిగాడు. రాజారావు నిన్న పొద్దున్న తన కారుని అడయారులో ఒక మెకానిక్కి పంపించాడు. ఆ మెకానిక్ మడ్గార్డు మీద సొట్ట తీసేసి రంగు వేశాడు. మెకానిక్ అట్లా సాక్ష్యం చెబుతాడా అడిగాడు యుగంధర్. ఓహో, అతను సాక్ష్యం చెప్పేటట్లు కనబడటం లేదు. బిల్స్ వేసే అలవాటు లేదతనికి. కనుక బిల్స్ని బట్టి కూడా మనం సాక్ష్యం సంపాదించలేము అన్నాడు రాజు. యుగంధర్ ఆలోచిస్తూ కవర్లు చింపుతున్నాడు. ఆ రోజు చాలా ఉత్తరాలు వచ్చాయి. వాటిలో చాలా భాగం తను ఇదివరకు సాయం చేసిన క్లయింట్లు ఉగాది అభినందనలు తెలుపుతూ వ్రాసినవి. ఒక ఉత్తరం మాత్రం చాలాసేపు పరీక్షగా చూశాడు యుగంధర్. ఎవరు వ్రాశారు అడిగాడు రాజు. యుగంధర్ మాట్లాడకుండా ఆ ఉత్తరాన్ని రాజుకిచ్చాడు. రాజు చదవటం ప్రారంభించాడు. శ్రీ యుగంధర్ గారికి, దినపత్రికల్లో మీరు చేసిన ప్రకటన చూశాను. ఇంతకు ముందే నేను పోలీసులకు ఆ కారు నెంబర్ తెలియపరచనందుకు విచారిస్తున్నాను. పార్కు దగ్గర యాక్సిడెంట్ చేసిన కారు ఎర్ర రంగు ఫోర్డ్ కారు. దాని నెంబరు MSJ 9999. నేను ఆ సమయంలో ఎందుకు పార్కు దగ్గర ఉంది ఎవరికీ తెలియటం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను సాక్ష్యం ఇవ్వటానికి ముందుకు రాలేను. నేను తెలియచేసిన విషయాలు మీకు ఉపకరిస్తాయని, మీరు ఆ దురదృష్టవంతుడికి నష్టపరిహారం ఇప్పించగలుగుతారని ఆశిస్తున్నాను. ఉత్తరం మీద సంతకం లేదు. అది టైప్ చేసిన ఉత్తరం. అడయారులో పోస్టు చేయబడ్డదని కవర్ మీద ముద్ర వల్ల తెలిసింది. రాజు ఉత్తరాన్ని తిరిగి యుగంధర్కి ఇచ్చివేస్తూ, అయితే రాజారావు కాదన్నమాట అన్నాడు. యుగంధర్ ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా, పొద్దున్న వచ్చిన ఉత్తరం ఇలా తీసుకునిరా అన్నాడు. రాజు ఉత్తరాల ఫైలు క్షణంలో తీసుకువచ్చాడు. యుగంధర్ పొద్దున్న వచ్చిన ఆ ఉత్తరంతో అప్పుడు వచ్చిన ఉత్తరం జాగ్రత్తగా పోల్చి చూశాడు. యుగంధర్ వెనక నిలబడి రాజు కూడా ఉత్తరం పరిశీలనగా చూశాడు. రాజు, చూడు, ఈ 2 ఉత్తరాలు ఒకే టైపు మిషన్ మీద టైప్ చేయబడ్డాయి. 2 ఉత్తరాల్లోనూ ఏ అనే అక్షరం కింద ముద్దగా పడింది. అంతేగాక W అక్షరం పైన అరిగిపోయి ఉంది అన్నాడు యుగంధర్. అవును, చిత్రంగానే ఉంది అన్నాడు రాజు. యుగంధర్ ఫైలు రాజు చేతికిస్తూ, చిత్రంగానే ఉంది. ఈ 2 ఉత్తరాలు ఒక మనిషి రాసినవి కావు. ఇద్దరూ ఒకే టైప్ మిషన్ మీద టైప్ చేశారు. ఇద్దరూ చెరొక కారు నెంబరు ఇచ్చారు అన్నాడు. 2 ఉత్తరాలు ఒకే మనిషి టైప్ చేసి ఉండవచ్చుగా. నిన్న సాయంకాలం ప్రకటన చూడగానే మొదటి ఉత్తరం టైప్ చేసి ఉంటాడు. అందులో తను తెలిపిన కారు నెంబరు తప్పని మర్నాడు పొద్దున్న జ్ఞాపకం వచ్చి ఉంటుంది. ఆ మనిషే మళ్ళీ వేరే నెంబరు తెలుపుతూ 2వ ఉత్తరం టైప్ చేసి ఉండవచ్చు కదా అన్నాడు రాజు. యుగంధర్ చిన్నగా నవ్వి, అది సరికాదు. నీ తర్కంలో లోపం ఉంది. తను మొదట ఉత్తరంలో తప్పు నెంబరు ఇచ్చానని జ్ఞాపకం వచ్చి పొద్దున్న మరొక ఉత్తరం రాసి ఉన్నట్లయితే నిన్న సాయంత్రం తను రాసిన ఉత్తరంలో తప్పు నెంబర్ ఇచ్చానని 2వ ఉత్తరంలో రాసేది అన్నాడు. ఈ 2వ ఉత్తరం రాసింది స్త్రీ అని మీ ఉద్దేశమా అడిగాడు రాజు. అవును, శైలి అలాగే ఉంది. అదీ కాక వ్రాసిన మనిషి జాలిగుండెగల మనిషి అని కూడా తెలుస్తుంది. అందువల్ల ఈ 2వ ఉత్తరం రాసిన మనిషి స్త్రీ అయి ఉండాలనేది నా అభిప్రాయం అంటూ యుగంధర్ లేచి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి టౌన్ పోలీసులకు ఫోన్ చేశాడు. కలెక్షన్ రాగానే ASJ 9999 నెంబరు, ఆ కారు యజమాని పేరు, అడ్రస్సు చెప్పమని అడిగాడు. పేరు వై దీక్షితులు అని, నొంగంబాకంలో స్టర్లింగ్ రోడ్లో ఉంటున్నాడని, ఇంటి నెంబరు 299 అని 5 నిమిషాలలో పోలీసు వారు వివరాలు చెప్పారు. యుగంధర్ కోటు తొడుక్కుని రాజుతో కారెక్కి బయలుదేరాడు. 10 నిమిషాలలో దీక్షితులు ఇంటి ముందు కారు ఆగింది. అప్పటికింకా చీకటి పడలేదు. అది చాలా పెద్ద బంగళా. చుట్టూ విశాలమైన తోట ఉంది.
దీక్షితులు శ్రీమంతుడని ఆ ఇల్లు తోట చెబుతున్నాయి. దీక్షితులు గారు ఉన్నారా అని యుగంధర్ అడగగానే, అయ్యగారు లోపల ఉన్నారు, మీ పేరు అని అడిగాడు నౌకరు. యుగంధర్ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. 2 నిమిషాలలో నౌకరు తిరిగి వచ్చి, అయ్యగారు రమ్మంటున్నారు అని చెప్పాడు. యుగంధరు, రాజు నౌకరు వెంట ఒక పెద్ద గదిలోనికి ప్రవేశించారు. ఖరీదైన సోఫాలు చుట్టూ అమర్చబడి ఉన్నాయి. నేల మీద మెత్తని తివాసి, గోడలకు అందమైన పటాలు, ఒక పక్కగా రేడియోగ్రామ్ ఉన్నాయి. దీక్షితులు రికార్డుల సంగీతం వింటున్నాడు. యుగంధర్ని చూడగానే లేచి నిలబడి చెయ్యి చాచి, రండి యుగంధర్ గారు, మిమ్మల్ని గురించి చాలా విన్నాను. ఇంతవరకు మిమ్మల్ని కలుసుకోవటం తటస్థించలేదు, కూర్చోండి అన్నాడు. యుగంధర్ దీక్షితుల్ని కరస్పర్శ చేసి రాజుని పరిచయం చేశాడు. ఇద్దరూ సోఫాల్లో కూర్చున్నారు. దీక్షితులు పొడుగ్గా సన్నగా ఉన్నాడు. గ్లాస్కో మల్లు పంచె కట్టుకుని సిల్కులాల్చి తొడుక్కున్నాడు. మనిషి కొంచెం నీరసంగా కనిపించాడు. కళ్ళు బెదురుచూపులు చూస్తున్నాయి. అతను ఆటే మనోబలం ఉన్న మనిషి కాదని చూడగానే తెలుస్తోంది. పని మీద వచ్చారా అడిగాడు దీక్షితులు. అవును, పని మీదే వచ్చాను. మొన్న పానగల్ పార్కు దగ్గర కారు ప్రమాదం ఒకటి జరిగింది. యుగంధర్ ఆగాడు. దీక్షితులు మొహం మారిపోయింది. నెత్తురు చుక్కలేదు. ఆ కారు మీ కారని నాకు తెలిసింది. కారు క్రింద పడ్డ మనిషి కాలు విరిగి ఆజన్మాంతము కుంటివాడైపోయాడు. దీక్షితులు ఒక నిట్టూర్పు విడిచాడు. ప్రమాదానికి గురైన మనిషితో మీరు రాజీ పడండి. అతనికి నష్టపరిహారం చెల్లిస్తే పోలీస్ కేసుకు బలం ఉండదు, ఏదో కొద్ది జరిమానాతో పోతుంది అన్నాడు యుగంధర్. దీక్షితులు లేచి నిలబడి, థ్యాంక్ యూ మిస్టర్ యుగంధర్, నేను మీ దగ్గర అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పినా ప్రయోజనం లేదు. మీరు ఇట్టే నిజం తెలుసుకోగల ప్రజ్ఞావంతులు. ఆ కారు ప్రమాదం నేనే చేశాను అని ఒక క్షణం ఆగి, నేను భయస్తుణ్ణి. నా కారు కింద మనిషి పడటం చూశాను. కారు ఆపే ధైర్యం లేకపోయింది నాకు. ఆగకుండా వెళ్ళిపోతే తప్పించుకోవచ్చుననుకున్నాను. నిజానికి తప్పు నాది కాదు, అతనే కారుకి అడ్డంగా వచ్చాడు. ఆ రోజు నుంచి నాకు భయం భయంగానే ఉంది. 2 రోజుల నుంచి నేను మళ్ళీ కారుని బయటికి తీయనేలేదు. యుగంధర్ దీక్షితుల మాటలకి అడ్డు వచ్చి, అయితే ఇప్పుడేమంటారు అని అడిగాడు. మీరే చెప్పండి, నష్టపరిహారం ఎంత ఇమ్మంటే అంతా ఇస్తాను. యుగంధర్ 1 నిమిషం ఆలోచించి, 15,000 రూపాయలు ఎక్కువ కాదేమో అన్నాడు. దీక్షితులు జవాబు చెప్పకుండా తిన్నగా తన ఆఫీసు బల్ల దగ్గరికి వెళ్ళి సరుగులో నుంచి చెక్కు బుక్ తీసుకువచ్చి యుగంధర్ పేరున 15,000 రూపాయల చెక్కు రాశాడు. తీసుకోండి, మీ పేరునే వ్రాసాను. నా తరపున మీరే వారికి ఇవ్వండి. రాతకోతలు మీరే పూర్తిగా చేయించండి అన్నాడు దీక్షితులు. యుగంధర్ లేచి నిలబడి థ్యాంక్ యూ అన్నాడు. దీక్షితులు యుగంధర్ వెనకే కారు దాకా వెళ్ళాడు సాగనంపటానికి. మీరు ఇంత ఉదారంగా వెంటనే నేనడిగిన నష్టపరిహారం ఇవ్వటం మెచ్చుకోదగిన విషయం అన్నాడు యుగంధర్. దానికేంలేండి, తాత ముత్తాతలు ఆర్జించి పెట్టి పోయిన డబ్బు. పాడైంది పాడు కాగా ఇంకా చాలా ఉంది. డబ్బు ఉందని కారు అజాగ్రత్తగా తోలకండి. ఇక నుంచైనా ఎప్పుడూ ఇలా సర్దుబాటు కాకపోవచ్చు. ఎప్పుడో ఎవరి ప్రాణం మీదకో తెస్తారు. అప్పుడు ఇంత సులభంగా పోదు అని చెప్పి యుగంధర్ కారెక్కాడు. యుగంధరు, రాజు తిన్నగా ఆసుపత్రికి వెళ్లారు. రఘు ఉన్న వార్డు సులభంగానే కనుక్కున్నారు. రఘు మంచం మీద పడుకుని ఉన్నాడు. లలిత పక్కన కుర్చీలో కూర్చుని ఉన్నది. యుగంధర్ని చూడగానే ఆమె లేచి ఎదురుగా వచ్చి, మీ మేలు ఎన్నటికీ మరువను. ఇంత త్వరలో ప్రమాదం చేసిన మనిషిని పట్టుకుంటారని కానీ డబ్బు ఇప్పిస్తారని కానీ అనుకోలేదు. మా జీవితాంతము మీకు కృతజ్ఞులం అన్నది. రఘువైపు తిరిగి, ఈయనే యుగంధర్ గారు అని చెప్పింది. యుగంధర్ కొంచెం ఆశ్చర్యంతో లలితను చూశాడు. మీకు దివ్య దృష్టి ఉందా? యాక్సిడెంట్ చేసిన మనిషిని పట్టుకున్నానని కానీ అతని దగ్గర డబ్బు రాబట్టానని కానీ మీకెలా తెలుసు అని అడిగాడు. లలిత నవ్వింది. నాకేం దివ్య దృష్టి లేదు.
మధ్యాహ్నం ప్రమాదం చేసిన ఆయన వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి మా వారి చేత నష్టపరిహారం ముట్టినట్లు కాగితం మీద సంతకం చేయించుకుని వెళ్ళాడు. 10,000 రూపాయల నష్టపరిహారం క్రింద ఇవ్వాలని మీరు చెప్పారని చెప్పాడు అన్నది సంతోషంతో. ఆయన పేరు అడిగాడు యుగంధర్. యుగంధర్ మొహంలో కలిగిన మార్పు లలితకు అర్థం కాలేదు. సంకోచిస్తూనే రాజారావట అంది లలిత. యుగంధరు రాజు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏమిటి, ఏం జరిగింది? మేము ఆ డబ్బు తీసుకోవటం తప్ప మీరు ఇవ్వమని చెప్పారని అన్నాడే ఆయన, అందుకే తీసుకున్నాము అన్నది లలిత కంగారుగా. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.